నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 7వ అధ్యాయము. ద్రౌపది పుత్రులను అశ్వత్థామ సంహరించుట, అర్జునుడు అశ్వత్థామ గర్వమును అణచుట. 30వ శ్లోకము. సంహత్యాన్యోన్యభయోస్తేజసి శరసంవృతే ఆవర్త్య రోదసి ఖంచ పవృదాతేర్కవహ్నివత్. శరములచే పరివృతమైన ఆ 2 బ్రహ్మాస్త్రములను ప్రళయకాల సూర్యాగ్నుల వలె తేజరిల్లుచు పరస్పరము ఎదుర్కొని ఆకాశమునందును సకల దిక్కులయందును వ్యాపించి విజృంభించుచుండెను. 31వ శ్లోకము. దృష్ట్వాస్త్ర తేజస్తు త్రయోస్త్రీం లోకాన్ ప్రధాన్మహత్ దహ్యమానాః ప్రజా సర్వా సాంవర్తక మమంసత. ముల్లోకములు దహించుచున్న ఆ 2 అస్త్రముల అగ్నిజ్వాలలను చూచి జనులు దానిని ప్రళయకాల సమర్థకాగ్నిగా భావించిరి. 32వ శ్లోకము. ప్రజోపప్లవమాలక్ష్య లోకవ్యతికరం చతం మతంచ వాసుదేవస్య సంజహారార్జునోద్వయం. ఆ అగ్నిజ్వాలలు 3 లోకములను అందరి ప్రజలను మలమల మార్చివేయుచుండెను. ఆ తేజస్సులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అనుమతితో ఆ 2 అస్త్రములను ఉపసంహరించెను. 33వ శ్లోకము. తత్ అసాధ్య తరసా దారుణం గౌతమీసుతం భవందామర్షతాం రాక్షః పశుం రశనయా యథా. అర్జునుని కన్నులు కోపముతో ఎర్రబారెను. వెంటనే అతడు క్రూరుడైన అశ్వత్థామను పట్టుకొని తాళ్లతో పశువుని వలె అతనిని బంధించెను. 34వ శ్లోకము. శిబిరాయ నినీశం తం రజ్ఞివా బద్వారిపుంబలాత్ ప్రాహార్జునం ప్రకుపితో భగవానంబుజేక్షణ. శత్రువైన అశ్వత్థామను బలాత్కారముగా బంధించి అర్జునుడు శిబిరం వైపు తీసుకొని పోవచుండెను. అంతట శ్రీకృష్ణ భగవానుడు మిగుల క్రుద్ధుడై అతడితో ఇట్లనెను. ధన్యవాదములు.